కేంద్ర మంత్రి కుమారస్వామి గారే చెప్పారు అధ్యక్ష, జగన్ గారి వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని. జగన్ అన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష, ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి. అంత దమ్మున్న లేడని మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఫైనల్ గా మీకు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఎప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష, కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష. దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు అనింది ఆగింది, వాళ్ళేదో వాళ్ళ నాయకుడి వల్ల ఆగింది అని కుమారస్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చారని మేడం గారే అన్నారు. ఆగిందని అన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఊకే ఇక్కడ వచ్చి గలబా చేస్తారు? నంబర్ 1. నంబర్ 2, మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు మీరు పీకింది చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే 48% ఉంటున్నట్టున్నారు ప్రైవేటీకరణ జరగాలని. ఏం జరగదని 100 సార్లు చెప్పినాం. బాగా క్లారిటీ ఉంది. అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, టీడీపీకి చాలా క్లారిటీ ఉంది. పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది ఈ సబ్జెక్ట్ లో. కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడేమి కొత్తగా ఏమి కోట్ చేసి మాట్లాడలే. గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్కు ఇదేనండి సభ సాంప్రదాయం, ఇదేనండి. ఎవరు చెప్పారు? ఏం పీకారని చెప్పా. 5 సంవత్సరాలు మీరు ఏం తీసుకొచ్చారు అడిగా? ఎందుకంటే మాట్లాడతారు? మీరు లేరు, బయట ఉన్నారు. ఇప్పుడు వచ్చారు హౌస్లోకి, ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడతారు. హౌస్లో లేరు, టీవీలో చూస్తున్నారేమో. ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో కానీ ఆ పిక్కుంటారన్నమాట రికార్డులో తొలగించాలి. ఆయన గారు చెడ్డపేరు ఆయన జీవితంలో మచ్చ రైతు ఓందాగా చెప్తే ఆయన తాలూకు అమలతను నిలబడతారు. లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గారు అన్నాను. నాకు ఆ మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో వీల్ ప్లే ఇట్ నౌ. ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్, నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యేదానికి. మీ తల్లిని అవమానిస్తే మీరు ఇట్లా మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు ఇట్లనే మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? మీరున్నారా? మాతో వచ్చి మీ తల్లి గురించి మారమంటారా? ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. కావాలంటే పర్మిషన్ మనం విశ్వాసం చూపిద్దాం. మీరు గౌరవం గురించి మారుతారు మా పైన. మహిళలు నేను అవమానించానంటారు. వారు వచ్చి వాళ్ళ తల్లి గారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యసమాజం ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం. మళ్ళీ చెప్తున్నాం. ఏ తల్లిదైనా సరే ఎవరు నిందించినా దాన్ని సమర్థించే సమస్య లేదు, ఆమోదించే సమస్య లేదు. అంత గీతలు నేను మనుషులు కాదు మేము. కానీ 10 సార్లు ఆ మాటను చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభాముఖంగా చెప్తున్నాను. 10 సార్లు చెప్తున్నాను. దయచేసి దీని ఇంతటితో విరమించుకోండి. ఆ మాటలను వచ్చి మీరు 10 సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సమంజసం కాదు. మీ ద్వారా నేను నమస్కరిస్తాను. తప్పది. ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష, అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నవేంటి అధ్యక్ష? ఆయన రాజకీయంగా వాడుకుంటామని అన్నవేంటి? ముందు క్షమాపణ చెప్పానండి, ముందు విత్డ్రా చేసుకోమనండి. రాజకీయంగా మేము ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష? వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని. ఏ మహిళను అవమానించారు లోకేష్ గారు?